గెలిపించినందుకు ఎట్లా జనాల్ని సతాయించాలి, మనకి ఓట్లేసిన పాపానికి ఎట్లా జనాల్ని శిక్షించాలి, ఇంకెట్లా చలాన్ల వసూళ్ళకి బ్యాంక్ అకౌంట్లు లింక్ చేయాలి. వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ తోని డైరెక్ట్ గా డిపార్ట్మెంట్ కి సింక్రనైజ్ చేయండి. ఎప్పుడు చాలాన పడితే ఆటోమేటిక్ గా వాళ్ళ అకౌంట్ లోకి వెళ్ళి డిడక్ట్ అయ్యి పోయే విధంగా. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి టైం కి జీతాలు పడతలేవంటన్నా, మరి వాళ్ళ అకౌంట్లు ట్రెజరీకి లింక్ చేయండి. పెద్ద మనుషులకి పెన్షన్లు పడతలేవట టైంకి, మరి వాళ్ళ అకౌంట్లు కూడా తీసుకుపోయి ట్రెజరీకి లింక్ చేయండి. రైతు భరోసా పైసలు కూడా టైంకి వస్తలేవంట, వాళ్ళ అకౌంట్లు కూడా తీసుకుపోయి ట్రెజరీకి లింక్ చేయండి. రుణమాఫీలు కూడా టైంకి అయితలేవంట, ట్రెజరీకి లింక్ చేయండి ఆ అకౌంట్ కూడా. ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వన్ వే ట్రాఫికే ఉంటదా అన్న, టూ వే ట్రాఫిక్ ఉండొద్దా అన్న? బయట పరిస్థితి ఎట్లుందో మీకు అర్థమైతలేదు కానీ మహబూబాబాద్ జిల్లాల పెద్దవంగర ఎంపీడీఓ ఆఫీస్ కి 30 నెలల నుంచి రెంట్ కడతలేరంట. ఎంపీడీఓ ఆఫీస్ ఇంటి ఓనర్ను. నాకు గత 30 నెలల రూమ్ రెంట్ రావాలి, ఆఫీస్ రెంట్ రావాలి, దాదాపు 2,10,000 పైసలకు ఇంటి రెంట్ రావాలి, ఆఫీస్ రెంట్ రావాలి. ఆ ఓనర్ వచ్చి తాళం వేసుకొని పోయిండు. పనున్న ప్రజలు వచ్చి లైన్ కట్టి చూసి ఇక తాళం తీస్తలేరేందని వెళ్ళిపోయిండ్రంట. అన్న ఇంకొక విషయము పొద్దున్నుంచి సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతుంది. సంవత్సరం నుంచి మీ బ్రదర్ కారుకి అసలు నంబర్ ప్లేటే లేదంట. మరి ఆ బండికి పడే చలాలన్నీ ఏ అకౌంట్కి లింక్ చేద్దామన్నా? ఫస్ట్ అక్కడి నుంచే మొదలు పెట్టుండ్రి మీ పథకం ఏదో, దాని తర్వాత జనాలందరూ యాక్సెప్ట్ చేస్తారు.